ఏ ప్రమాణం అది? మట్టి అక్కడ, మహిమ అక్కడ. ఆలోచన చేయి. గట్టిగా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఒక మట్టి మనిషికి దేవాది దేవుడు సత్య ప్రమాణం చేస్తున్నాడు. ఏమై ఉండాలి సత్య ప్రమాణం? దేవుని సంఘము సత్యమునకు స్తంభమై ఉండాలి. ఎవరు చేశారు ఈ భాగ్యమును, ఈ ప్రమాణాన్ని, ఈ ఆధిక్యతను, ఈ ఉన్నతమైన కృపను ఎవరు ఇచ్చారు? ఎందుకంటే నువ్వు సత్యానికి అప్పగించలేకపోతున్నావు. ఆయన ప్రమాణం చేశాడుగా, దేవుడు నమ్ముకున్నావు, అన్నింటిలో కాంప్రమైజ్ అయిపోతున్నావు, కానీ సత్యము కొరకు నిలబడలేకపోతున్నావు. సత్యం కొరకు నిలబడలేకపోతున్నావు. స్తోత్రం హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నావని నేను బ్రతికిస్తూనే ఉంటాడు, వేలన్నీ జరిగిపోతానుంటాయి. కానీ ఒక దినాన్ని నిలబెట్టినప్పుడు నీలో సత్యము లేదు. స్తోత్రం హల్లెలూయా. నువ్వు మహిమను దూరం నుండి చూస్తావు, కానీ మహిమను అనుభవించలేవు. అందుకని నువ్వు ఏ జాతి, మతము, కులము, వర్ణ భేదం లేదు, రంగు భేదం లేదు, ఎత్తు భేదం లేదు. ఇది మనుషులు పెట్టింది కనుక అట్టి ఆచారాలను సత్య సంబంధమైన ప్రమాణం చేసిన దేవుడికి నిన్ను అప్పగించుకుంటే నేను గొప్పగా వాడుకుంటాడు. ఆయన గొప్పగా వాడుకుంటాడు. నేను కాదు, సంఘములో నువ్వు వాడబడతానికి తీర్మానం చేయాలి. ఎప్పుడు నువ్వు వాడుకుంటా నిన్ను సత్యములను అప్పగించుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిబంధన చేశాడు, వాగ్దానం చేసి వదిలిపెట్ల. ఎందుకు సత్యాలను అప్పగించుకోవట్లా? బంధువులు చూసి ఎలా కార్యక్రమాలకు వెళ్తున్నావు, కానీ నా దేవుడు నన్ను సత్యములు కట్టాడా అని ఆలోచన నీకు లేదు. ప్రైజ్ లార్డ్. నిన్ను కారం పట్టించుకోవాలంటే నాకు చెప్పాలి, ప్రార్థన చేయాలా. పొడి కావాలంటే ప్రార్థన చేయాలా. ప్రైజ్ లార్డ్. పౌలు గారి రూములో చాలా ఇబ్బంది పడ్డాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రమాణం నీ చేసింది? ఎవరు? దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రమాణం చేసి విడిచిపెట్టకుండా నీకు ఒక మహిమను బయలుపరచాలని, నిన్ను స్థిరపరచాలని ఆయన పక్కన నేను కూర్చోబెట్టాలనుకుంటే నమ్ముకుని, సాదా సేదా నమ్ముకుని నార్మల్ విశ్వాసిగా ఉంటున్నావు. కాపరులు కూడా అలాగే ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సభలు పిలిచి దేవుడు మాట్లాడుతుంటే ప్రవచన రీతిలో వాక్యంగా మాట్లాడితే పిలిచిన ఉండేవాడు కాదు. అందుకని 2 ఛార్జీలు ఎత్తినవాడిని. ఒక్కోసారి విశ్వాసం తీసుకొచ్చి ఎడారిలో కొండల ప్రాంతాల్లో ఎక్కువ తిరిగాడు. వాళ్ళకి ఇచ్చేవాడు ట్రైన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఎవరు నీ ప్రమాణం చేశారు? ఆయన మాట తప్పేవాడా? మరి ఎందుకు చిన్న విషయాలు కృంగిపోయి సాదా సేదాగా బతుకుతూ ఆచార పూర్తిగా మనుషుల వైపు, లోక వైపు చూస్తున్నావు, కానీ బంధువుల వైపు చూస్తున్నావు, కానీ సత్య ప్రమాణం చేసిన దేవునికి నువ్వు అప్పగించాడా? అప్పగించుకుంటే నీ సంఘము మహిమలో ఉంటుంది, నీ కుటుంబం మహిమలో ఉంటుంది. నీ ఇంటిలో నుండి ఒక అద్భుతమైన జీవజల నదులు పారుతూ ఆత్మతమ్ముడుగా ఒక అభిషేకం నీలో నుండి భావిస్తూ ఉంటే నీ ఇరు వర్గాలు, బంధువులు, నీ గ్రామముని యేసు నీకు సొంతం చేస్తాడు. సేవ బ్రతకడానికి కాదు, యేసు బ్రతకడానికి కాదు, అనేక మందిని బ్రతికించే ఒక అద్భుతమైన సత్య ప్రమాణం చేశాడు. ఎట్లా చెప్పా? అలాగ దైవజనుడికి అప్పగించుకో. తండ్రి అయిన దేవుని వాగ్దానానికి అప్పగించుకుని దైవజనుడికి ఇచ్చిన ఉపదేశమును నడుస్తూ ఉంటే నువ్వే గొప్పగా. ఆయన మేత పెడతాడు, పిల్లలను పెట్టాల్సింది మీరు. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు చదువు? దావీదుకి ఇచ్చిన మాట తప్పనాయన, కానీ మనకిచ్చిన వాగ్దానం దావీదు కన్నా గొప్పది. కొత్త నిబంధన సంఘానికి ఇచ్చిన వాగ్దానం గొప్పదే. ప్రైజ్ లార్డ్. ఎవరిచ్చారు వాగ్దానం? కొత్త నిబంధన సంఘానికి వచ్చాడు. కొత్త నిబంధన సంఘానికి ఇచ్చిన వాగ్దానం ఏంది?
హల్లెలూయా. అందరూ వెళ్ళిపోయాడు పరలోకం చెబుతారు. చాలా మంది వెళ్ళరు. అప్పుడే కొత్త నిబంధన సంఘం ఎత్తబడిందాక వారు ఒక స్థలంలో ఉండాలంతే. ప్రజలా దావీదైనా అబ్రహాం అయినా ఎవరైనా మహిమ రాజ్యంలోకి ఎవరా? ప్రజలా హల్లెలూయా. వాగ్దానం చేసిన సంఘం ఎత్తబడాలి. అప్పుడు కలుసుకుంటాం. ప్రజలా ఇక్కడ మంగళగిరి దగ్గర ఏడిసి గ్యాస్ వచ్చి ఒక ఇంటి మొత్తానికి ఉంది. తన భర్త చనిపోయి పిల్లల దేశం వచ్చింది. ప్రార్థన చేశాం. స్తోత్రం హల్లెలూయా. దేవుడు అద్భుతంగా బాగు చేశాడు. బాగు చేసినాక వారిని జ్ఞాని గారికి అప్పచెప్పా. ప్రైజ్ ది లార్డ్. జ్ఞాని గారు చచ్చిపోయాడు. ప్రభు అంటే పరలోకంలో ఒక రూమ్ ఇచ్చేసాడు. ఆయన చచ్చిపోయిన 10 రోజులకి ప్రసన్న అనే అతను యవనస్తుడు చనిపోయాడు. ప్రజలకి ఏం చెప్పేసింది? ప్రజలందరూ చెప్పింది నాన్నగారు ఏ రూమ్లో ఉన్నాడో ప్రసన్న కూడా ఆ రూమ్లో ఉన్నాడు. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు పాపం. స్తోత్రం. హైదరాబాద్లో అది చికెన్ బొగ్గులు అమ్ముకునేవాడు. అకస్మాత్తుగా చనిపోయాడు. చెప్పింది ఏమా చెప్పేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10 రోజుల తర్వాత ఆ శరీరం దెయ్యం పట్టింది. 10 రోజుల తర్వాత సత్యపల్లి వాడిని ఆడ కూడా చిన్న పరిచయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రసన్న మా చెల్లి కొట్టాడు. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఆ పాప పిల్లలు వీళ్ళు చచ్చిపోవాలనుకుంటున్నామా అని రోజు నా చనిపోయిన ప్రార్థన చేసుకుంటా. అన్న ఇటు చెప్తుంది వాళ్ళంతా మా ఇంటి మీదకి వచ్చేదని. స్తోత్రం. హల్లెలూయా. సరే నాకు ఇల్లు కనుక తర్వాత వెళ్ళగానే వామితాలకు వెళ్ళితే లేచి పడిగెత్తి ఆడుతున్నాయి. అయ్యగారికి ఏమో రూమ్ ఇచ్చాడు పరలోకంలో. ప్రసన్న కూడా రూమ్లో ఉన్నాడు. మరి ఈ వ్యక్తి మళ్ళీ ఎందుకన్నదే ప్రసన్న కొట్టాడని. అప్పుడు ఆ బుస్ ఆడుతూ రోడ్డు మీద వచ్చి పడి ఆడతా చెప్పింది. ఇంట్లోకి వెళ్ళా. ప్రైజ్ ది లార్డ్. అలాంటిది కాదన్నా. ఒక అద్భుతమైన అభిషేకానికి అప్పగించుకో. ఈ శక్తి ప్రమాణానికి అప్పగించుకుంటే ఒక మహిమను కొత్త నిబంధన సంఘానికి ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడన్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక వినాలి. ప్రజలు అడుగుతారు దేవుని లెక్క. 3:5 చూడు. చదివినాను ఎవరైనా. ఈ మరణం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకును అపొస్తలులకును ప్రవక్తల పరిచర్యను చేస్తున్నావు. ప్రవక్తల పరిచర్యను చెబుతూ నువ్వు అద్భుతమైన పాత్రగా వాడబడిపోతే సంఘము ఒక పరిపూర్ణతలో రాదు. ఒక కొత్త నిబంధన సంఘానికి ఉపదేశం. అక్కడేమో వాగ్దానం చేశాడు, సత్య ప్రమాణం చేశాడు. ఎక్కడేమన్నాడు? ఆలోచించాయి. ఒకసారి ఆలోచించాయి. జీవితాలను శిగురింపచేయగల వాక్యం అంటే నీ జీవితం పరిమళ సువాసనగా మారిపోయింది. అయితే ఇక్కడ అన్నాడు కొత్త నిబంధన సంఘానికి భక్త కోటి పౌరులు ఆత్మవర్షుడై ఈ రీతిగా లేఖ రాస్తున్నాడు. ఈ రీతిగా పద్ధతులను ఇస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. శరీరం ఒక్కటే పనుంది కానీ పౌరులు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి. అందుకే దేవుడు చెప్పాడు, అననీయాతో చెప్పాడు, అయ్యా నువ్వు ఎన్నో నన్ను చంపడానికి వచ్చినాడు కాదు, నేను ఏర్పాటు చేసుకున్న సాధనను, నేను మిగిల్చిన కార్యాలను నెరవేర్చడానికి నువ్వెందుకు అభిషేకించన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకము లేక దర్శనము లేక నువ్వు విశ్వాసే కాదు, నువ్వు కాపరి కాదు, నువ్వు ఒక ప్రతిష్టలో ఉండలేవు. అందుకని వాగ్దానం చేసి ఈ మర్మము మనం బయలుపరుస్తున్నాడు. ఎవరికంట? దేవుని పరిశుద్ధులు. ఎందుకు రాను? పరిశుద్ధతలకి. పరిశుద్ధుల కొరకే పరలోక రాజ్యం లేక
రాకుండా అవుతుంది. నీకు తెలుసలేదు. ఒక రోజు నాతో మాట్లాడాడు దేవుడు. కూర్చుంటే మాట్లాడింది నాకు ఊరుగా నేను. నీతో మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో. ఎండవేళ సమయంలో సింధులు వనములు అబ్రహాము గుడారం దర్శించి మాట్లాడినట్టుగా మనకి ఇచ్చిన ఇది అనాది పండుగగా ఈ మందిరంలో కూర్చుని ఈ రోజు మనం ఆరాధిస్తున్నాం అంటే నన్ను దిక్కు నుండి వచ్చాం. అయ్యగారు ఉమ్మడి దేశం నుండి వచ్చాం. ఆలోచన చేస్తావా? ఏమన్నాడు? ఇది మర్మం అయ్యింది. ఈ మర్మమును పట్టుకుంటే నీ శాపములంతా ఆశీర్వాదం, నీ కుటుంబ జీవితం పరిమళ సువాసనగా మారిపోయింది. నీ బిడ్డలు నీకు ఎదురు చెప్పరా? చెప్పాడు వీధిలో పిలుస్తాను. ఏమైంది? ఇది మర్మం అంటే దాగి ఉన్నదా కదా, మరుగైందా లేదా? ఈ మర్మమును పూర్వకాలంలో ఎవరికి బయలుపరచలేదంట. పూర్వకాల సేవకులు ఉన్నారు, అనేక మంది వాగ్దానం దేశం కలిగిన వారు ఉన్నారు. వారికి మర్మం బయలుపరచల. ఇది కొత్త నిబంధనకి ఇచ్చిన ఒక ఆతిథ్యత. దీన్ని పట్టుకోగలిగితే, దీన్ని పొందుకోగలిగితే ఎక్కడ నీ ఎదుట పాతాళ దూరం నిలవలేదో, ఏ దురాత్మ శక్తి నిలవలేదో, నీ పిల్లలు నీకు ఎదురు మాట్లాడరు, నీ జీవితంలో నీ భర్తని ఏ రీతిగా మార్చగలరో అలాంటి అభిషేకం నీకు ఇస్తాడు. చెప్పకుండా అలాంటి పరిపక్షత నీకు ఇస్తాడు, అలాంటి కుటుంబం నీకు ఇస్తాడు. అలాంటి అభిషేకం అన్ని భాషలతో నువ్వు వదిలి పెట్టుకున్నా పరిపూర్ణ కృపలు. ఎవరికి బయలుపరచబడినా చదువు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభువును చూసావంటే నువ్వు బొమ్మను చూసావు కానీ దేవుని చూడ. ఎప్పుడు కూడా అట్లా కనపడండి కదా. ఆమె అది నామకాంత సంఘాలు చెప్పుకునే మాటలు. ఈ మర్మము నీకు తెలుసుకోగల మధ్యాహ్నకాల సమయంలో మంత్రం అంటారు. ఆమె ఎలాగని తెలుసుకుని ఈ పరిశుద్ధంగా వస్తే అది నీటి కాలంలో ఎవరు నాటబడినదై అది వాడక తన కర్మలు ఫలమిచ్చి శక్తి ఉండదట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా సంగము ఖాళీ అయిపోయినా అద్భుతమైన పరిశుద్ధిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాయి. ఆమె ఆఖరి రోజు దాడి చేస్తే కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు 100 మంది రోగులు ఉన్నారు. నేను లేను. వారు పారిపోయారు. చర్చి తోసేసి ఒక లారీ సామాన్ వేసుకుని వెళ్ళిపోయారు. వాడు ఈ ప్రాంతానికి ఉద్దేశం అవుతా ఉన్నారు. ప్రైజ్లా. అదే బాపట్లో వేరే పేటలో ఆరాధన జరుగుతుంది. జ్ఞాపకం చేసి ఇది చెప్పుకుంటే వెళ్తే ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈ మోటాన్ని జ్ఞానము లేని వాడిని, 7 నెలలకు భిన్నంగా జారిపోయిన వాడిని నా తండ్రి ఎత్తి దేవుడి చేతులకు అప్పగించాడు. ఎన్నో అద్భుతాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నెల్లూరు విఆర్సి గ్రౌండ్ లో మాట్లాడుతుండగా ఒక 7 పిల్లలు పట్టుబడ్డారు. యవనస్తులు, ఇంజనీర్ చదువుకున్న వాడిని తీసుకొచ్చి ఆ రాత్రి సురేష్ అప్పగించి మళ్ళీ తిరిగి నేను ముస్లింలు సభలో మాట్లాడాల. ఇది సాధ్యం కాదు. రామగుండ వెళ్ళా తీసుకొచ్చి అప్పగించి వచ్చేసి కేరళ ఎక్స్ప్రెస్ అది ఆగదు. అది ఆగకుండా ఎక్కేసి టికెట్ తీసుకుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఆగట్లా, విజయవాడ దాటినాక ఎక్కడ ఆగట్లా కేరళ ఎక్స్ప్రెస్. స్తోత్రం. హల్లెలూయా. అక్కడి ట్రైన్లో మోకాళ్ళు వేసి అయ్యా సభలో మాట్లాడారా, ఈ ట్రైన్ అక్కడ ఆగిపోవాలని ప్రార్థన. రైతురా కావలి టౌన్ రాగానే ముస్లింలు కావలి రాగల ఇంకా ఏడుస్తూనే ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బెట్రగుంటకి కావలికి మధ్యలో వెంకటేశ్వరపురం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రామాయణ అయిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. ఎగురు కింద దూకా. అప్పుడు ఇంకా కాళ్ళు ఎరగట్లేదు. ప్రైజ్లా.
వాళ్ళందరికీ చెక్ చేసుకోవాలి. ఏం చెక్ చేయలేదా, ఎక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయిందని మరొకనే వచ్చి ఆ సభల్లో మాట్లాడతాను ప్రొఫెషన్ పెడతాడు. ఎలా చెప్పుకుంటే మనం ఎందుకు తెలుసా, ఈ మర్మం నీకు తెలియాలి, ఈ ప్రత్యక్షత నీకు తెలియాలి, ఈ అభిషేకం నీకు కావాలి, ఈ పరిశుద్ధత కావాలి. చిన్న పిల్లవాడు పెద్ద పిల్లవాడు వృద్ధురాలని లేదు, నువ్వు అప్పగించుకుంటే నేను అభిషేకించి బలపరుస్తాను. హల్లెలూయా. ఎవరికి తెలవాలంట? ఆత్మ వలన పరిశుద్ధులకును ప్రవక్తలకును ఆ ప్రేమపరచబడినట్టుగా పూర్వకాలమందు ఎవరికి తెలియపరచబడేదాన్ని చెప్పబడి ఈ అభిషేకాలు ఇచ్చాడు. ఈ సంపూర్ణత కలిగిన కామకోటమక్షరాలు లేని రక్తము చేత కొని నిబంధన చేసి వాగ్దానంగా ఇచ్చాడు. నిన్ను నేను అనాదిగా విడిచిపెట్టలేదు, నిన్ను నేను అనాదిగా విడిచిపెట్టలేదు. నువ్వు అనాది అనుకుంటావు, నాకే ఈ శ్రమ రావాలనుకుంటావు. స్తోత్రం. హల్లెలూయా. శ్రమ వచ్చిందంటే నేను దత్తు వేస్తూ ఏడుస్తూ ఉంటాను ప్రభు దగ్గర. ఎందుకు తెలుసా? ఏదో గొప్ప మేలు జరుగుతుంది, ఏదో గొప్ప మేలు జరుగుతుంది. వర్షం మీటింగ్లు ఉన్నాయి. నిజాంపట్నం మీటింగ్లోనే మా పిల్లలు అయ్యగారి దగ్గర ఇప్పుడే మనకు దొరకడేమోనని డేట్ తీసుకున్నారు. రూపాయి లేదు. ఏం చేయాలా? ఎందుకంటే ఆ సంవత్సరం 2 మందిరాలు 8 సెంట్లు. ఇంకోటి 78 గజ వారు 22 నెలలు మందిరం కడుతున్నాం. వాడు పెట్టాల్సింది నాకు స్తోత్రం. హల్లెలూయా. మా చిన్నవాడు స్టెఫన్ హైగారి దగ్గరికి వస్తూ ఉన్నాడు. వాడు కేరళ తమిళనాడు వెళ్ళి 3 రోజులు 30 మందికి క్లాసులు చెబితే వాడు ఒక 5,000 ఇచ్చారు టికెట్ ఇచ్చి వెళ్ళి పోస్టులు వేయించాడు. డబ్బులు అనుభవం అని. స్తోత్రం. కాన్ఫరెన్స్ అయిపోయి నేనేమో మనవాడు అప్పుడు పెరుగుతూ ఉన్నాను. కర్నూలు అయ్యాను అప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అద్భుతమైన కూడికి జరిగింది. మన ఎవరు జాషువా గారిని తీసుకొచ్చాడు. కుంటోడు కర్రలు పడేసి నడిచాడు. అది సురేష్ చనిపోయినాక, జ్ఞానిగా చనిపోయినాక సభలు పెట్టాలి. ఆ రోజుల్లోనే 6-7 లక్షలు అయ్యాయి. ఒక 50 కట్టలు దేవుడికి. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నా కానీ పిచ్చిలు పెట్టాల. స్తోత్రం. హల్లెలూయా. 93 చేసానని తీసుకొస్తే ఈ బొడ్డోడు మామూలుడు కాదు అన్నాడు. అప్పుడు బొడ్డోనే ప్రజలా అయ్యగారు ముగించేదానికి వేసిన కుర్చీలు చాలా తెచ్చారు. ఆ సభ అంతా నిండిపోయింది. ఎవరిని రూపాయి అడగలేదండి. ఖచ్చితంగా నేను రావడానికి ఇది అవుతుంటే ఒక మూగమ్మాయి మాట్లాడింది. ఎవరు రాదన్నమాట. ఎప్పుడు మందిలో ఉండేది గంగ మెదక్ శివులోకి వచ్చింది. నాకు సపరేవాడికి డబ్బులు లేదని కదా నువ్వు నమ్మితే వాడుకుంటాను. నేను ఎవరు చెప్పాలా? ఒక సపరేవాడికి డబ్బులు లేదా, 10 హౌస్ వాడికి డబ్బులు ఇదా? ప్రైజ్ అలాగే 4 రోజులు ఇస్తారా? ఏమనుకో బాగా. స్తోత్రం. హల్లెలూయా. సరే అని చెప్పాడు. ఆమె ఆరాధన నాకు వచ్చి శివుడు పిలిచి, నువ్వు కాకినాడ అయ్యగారు సభలకు వెళ్ళాలి, నువ్వు సపరేవాడికి డబ్బులు లేదంట, నేను దోసుకునే 10,000 నేను తీసుకొచ్చేసాడు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ అద్భుతం, ఇలాగ అద్భుతాలతో సేవ వెళ్ళిపోతాయి. ఆమె చిన్న గుడిసి ఎదవరాలు, మోగపిల్ల, నడవలేదు, నాకి కొరుకుండా కూర్చునే ఉన్నది. ప్రైజ్లా. మన దగ్గరికి వచ్చింది. ఈరోజు ఆరాధన అంతా పిల్ల చేసింది. అదే ఏం చేశాడు? అద్భుతాలు చేస్తాడు. అభిషేకం పరిపూర్ణతలోగా, పరిశుద్ధతలోగా వారు వాగ్దాన పుత్రులైన ఇశ్రాయేలు కూడా ఈ మర్మం బయలుపడలా. కొత్త నిబంధన సంగమనగా, నూతన నిబంధన సంగమనగా యేసు రక్తము చేత విమోచించబడి నీవు ఆయనతో మాట్లాడుకోవాలా. ఎప్పుడు మాట్లాడతాడు? పరిశుద్ధులతో మాట్లాడతాడు. పరిపూర్ణంగా పొంది ఒక మర్మం ఎన్నింటికి చదువుకో. స్తోత్రం. హల్లెలూయా. 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 సాయంత్రం కూడికి ఉంది. ప్రైజ్లా. నీవిచ్చిన ప్రాణము దేవాన్ని విడవక ముందే నా దినముల పరిమాణం నీవిచ్చిన ప్రాణము
దేవాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణముగా యేసయ్యా నీ కాడి మోస్తా యేసయ్యా నీ కాడి మోస్తా ఆడిపోకముందే మనవాడుకో వాడిపోకముందే మనవాడుకో వాడిపోకముందే మనవాడుకో వాడిపోకముందే మనవాడుకో. హల్లెలూయా హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఈ ఎవరి చట్ల చూడు నా మాటగా 17 1:17. పేతురు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 1:17. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూస్తున్నాడు. చెప్పగలి గట్టిగా కన్నులారా గట్టిగా చెప్పగలుగుతారు. చూడాలి. ఈ మరణమును గురించి 7 మెట్లు నీకు చెప్పరా? ఆ 7 పరిపూర్ణత చెయ్యాలంటే టైం పట్టింది. ఏం చూస్తున్నారు వాళ్ళు? ఎవరు విడిచిగా మర్చిపోక ఎవరు సత్య ప్రమాణం. రెండోది మర్మాన్ని నీకు తీసుకొచ్చి నీ ముందు పెట్టాడు. పరిశుద్ధులకు అపోస్తులకు సమర్పణ లేకుండా నువ్వు పరిశుద్ధులు కావు. కావాలని చూసుకో పరిశుద్ధ గ్రంథాన్ని. ఇప్పుడు చదవాల్సింది ఏం తెలిసిన కొత్త నిబంధనే. ఆమె ఏమంటారా? ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూస్తున్నామంట. కన్నులెచ్చుచున్నాను నీ వైపే, ఆదరణ నువ్వే నాయన. చక్కగా రాసేడు పాట. ఆమె ఎందుకు చూడలేకపోతున్నా? ప్రశ్నించుకో. నమ్ముకున్నావు, సంఘం పరిపూర్ణతలోకి వస్తుంది అనుకున్నావు, విశ్వాసులు నిండిపోతున్నారు కనుక బాగా పరిశుద్ధులు 10 మంది చాలు ఆ ప్రాంతాన్ని కల్పిస్తారు. ఆ ప్రార్థన పరులు పరిశుద్ధులు కావాలా? ఆమె చెత్త చెదరముక్క కాలిపోయింది. నేను రాజబాబు మన్నాయి స్తోత్రం హల్లెలూయా. ఇద్దరం వసన్న గుడారాలో పాట పాడుతూ ఉన్నాం. రైసరా అరే అంటే నేను పక్కన ఉండి కొరస్ పాడుతున్నాను. మన్నాయి అంటే డ్యాన్స్ చేస్తే నేను కూడా అలా ఉండి ఎరగొట్టేసారు. స్తోత్రం హల్లెలూయా. మాదిరి ఇలాగ టైంలో అనుక్షణం నిన్నే కొడుతూ దాని పాట నిలబడరు. అక్రమ చేయవాలని మీరు ఎవరే అడగనంటాడు. అందుకని ఏమంటా? ఆయన మహాత్మ్యమును కన్నులారా చూడాలి, యాజకుడు చూడాలి, విశ్వాసం చూడాలి, సంఘ పెద్దలు చూడాలి, అనాథులు ఉన్న చిన్న పిల్లలతో సహా. నువ్వు పేదరాలు అనుకుంటూ ఆయన మహిమను చూస్తే గంతులేస్తూ ఉండవచ్చు. అందుకని నేను ఎప్పుడు సంతోషమన్నా. పొంగుచుంది నాలోనే ప్రేమ పడతావా? నీ సేవయే నా భాగ్యము సయ్యా. పొంగుచుంది నాలోని ప్రేమ, నీ సేవయే నా భాగ్యము సయ్యా. నా తరమంతా నీవే సయ్యా. నీ కోరినంతా నీ కోరినదయ్యా. నా నీవే సయ్యా. నీ కోరినంతా నీ కోరి
చేయండు, ఆయన కనులారా నీ కనబడతాడు. ఎవరి మాట్లాడుతుంది? ఎవరి మాట్లాడుతుంది చెప్పు? ఒక చేపలు పట్టుకునే వ్యక్తి ముమ్మారు కోడి వేసినప్పుడు అబద్ధమైన వాడు, ప్రత్యేకించబడి అపుస్తుల అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నేను కనుల చదివానమాట. ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారిపై చదువు. ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? మూసేయక ఓట్లు చదివిస్తానంటే ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? ఎవరు చూస్తున్నారు? చూసావా? గుడి మెచ్చేచ్చిపో. దేవుడు మనం ఆయన చూసావా? ఆయనతో మాట్లాడావా? ఆయన నీ పరిస్థితిని మార్చాలని వాగ్దానం చేశాడు కదా. నీకు సంచికలుగా అభిషేకాన్ని ఇస్తానన్నాడు కదా. ఎందుకు పొందుకలేకపోయావు? ఎందుకు జనంతో కాపాడేది అయిపోతున్నావు? స్తోత్రం హల్లెలూయా. 30 సంవత్సరాలు నాడు ఢిల్లీలో ఒక రైల్వే ఉన్నతమైన ఆఫీసర్ వారి 100 మంది ఉంటారు కదా. సర్పం అయిపోయింది. ఆయన భార్య లేక పుట్టిన బిడ్డ పిచ్చిదైపోయింది. తర్వాత ఎప్పుడో తీసుకెళ్ళి 4 నెలలు ఆ అపార్ట్మెంట్లో పెట్టుకున్నాడు. ఎలాగో ఈ అపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ దొరికింది. స్తోత్రం అలాగే ఉంది. పాము లాగానే పాకి దిండిపోయి ఎట్టేటనేది చిన్న కళ్ళు అయిపోయింది. స్తోత్రం హల్లెలూయా. అప్పుడు నాతో మాట్లాడినప్పుడు అడిగి దేవుని అడిగి వస్తానని చెప్పి, స్తోత్రం నేను చదువులేదు రాలేనంటే, అయ్యా నేను రైల్వే ఆఫీసర్నే, నీకు ఏం బాధ లేదు, నేను ఏ భోగి బుక్ చేస్తానో ఆ భోగి కాడ మేము ఉంటామన్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆవిడకి ఆ అన్నదమ్ముడికి ఇంగ్లాండ్లో దాదాపు 200 సంస్థలు ఉన్నాయన్న. ప్రైజర్ నా తెలియదు అవన్నీ. వెళ్ళి అక్కడ దిగంగానే శాస్త్రాలు ఆ కాలమే పడ్డాను. నేను వెనక తప్పుకున్నా, తీసుకెళ్ళాడు. అట్లా లోనికి వెళ్ళన్నాడనే జస్ట్ తీసుకోవాలి కదా. ఆ పాపలు ఉన్నది కాబట్టి తల్లి అంటే సర్పం అయిపోయింది, పిచ్చిది అయిపోయింది. ఇద్దరికి నీళ్ళు పోసి బట్టలు కట్టి ఆయన డ్యూటీకి వెళ్తాడు. ప్రైజ్లా హల్లెలూయా. వెంటనే కూర్చుని ప్రార్థన చేయగానే దేవుడు బయటకు వచ్చాడు. వర్తమానం ఎరగ తీసుకుపడిపోయి ఆ రోజులు 10,000 కాంగ్రెగేషన్ డ్రెస్ పాస్పోర్ట్ చేసింది. దొరకయ్యా వదిలే. అమ్మాయి పుష్పతైనప్పుడు 3 యవనస్తులు మీటులు పెరిగారు. వారు పలానా రైల్వే స్టేషన్ అవతల పలానా పట్టాల దాటినాక ఒక చెట్లు గురుగురులో నీ కుమార్తె ఫోటోలు తీసుకెళ్ళి చిన్నోడికి చేయాలనుకున్నారంటాడు. నువ్వు వీబని అక్కడ శాతపడి చేసి పిక్చర్ చేశాను. ప్రైజ్లా ఏడ్చాడు. 3 పెంచానయ్యా, 2 పెళ్లి చేశాను, అది కానీ అనాది పిల్లలని. స్తోత్రం హల్లెలూయా. తప్పుగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె హిందీలో 30 పాటలు రాస్తానంట, దేవుడి పాటలు. ఏదో ఇంజనీర్ లేదంట. వెంటనే లేచి నా బైబిల్ ఉన్న డైరీ ఏది డాడీ. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. 3 రోజులు ప్రార్థన చేయగానే సర్ప మనిషి అయిపోయింది. పేపర్లో పడేసాడు. వెంటనే వాళ్ళు అంతా దిగేసే విమానాలు వేసుకున్నారు. ప్రయాణం చూసా ఆయన ఎప్పుడు ప్రయాణం దొరుకుతా. క్రైస్తలా హల్లెలూయా. ఎస్ఐ జీవితం వస్తానయ్యా, నేను వచ్చాను అనుకో, మీరు వదిలేసిన అక్కడ అడుగుతే నాకు కూడా పనికిరాను రానన్న ఆమె. అలాగే ఎన్నోసార్లు పోయిన సంవత్సరం కూడా 3 దేశాల నుండి ఈ విద్య లేని పాముడికి నా కొడుకు పిలిపించాను. ఎందుకంటే నేను ఒక అనాది పిల్ల రైల్వే పట్టాల మీద అలా అమ్మ తిట్టిందని చచ్చిపోతుంది. నెల్లూరు ప్రాంతంలో తీసుకొచ్చి పెంచితే ఆమె ఎంఎస్సీ చదివితే అమెరికా అయిపోయింది, పెళ్లి అయిపోయింది. ఆమె బుక్ చేసింది. ప్రెసరా శోధిస్తుంది. నీకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు. ఒక క్యాకేసారు. నాకు ఇచ్చిన తాగుబోతులు రక్షణ పొందారు. ఆమె వదిలిపెట్టి నీ డబ్బు కోసం అనమంటావా? పెట్టకపోను. ఈరోజు పిలుపు లేదు. ఆమె ఒకసారి ఆలోచించిన ఆయన మహామహిమ కలిగిన దేవుడు నువ్వు చూడాలి. కళ్ళారా చూస్తావా? చదువు ఏమంటాడు? ఎక్కడున్నాడు? ఏ ప్రియుడైనా, ఏ ప్రియుడు చూస్తున్నావు, ఏ ప్రియురాలు చూస్తున్నావు, గుండె మీద చేసుకుని
పూర్తిగా అప్పగించుకో, పూర్తిగా అప్పగించుకో. నీ ద్వారా అద్భుతం చేస్తుంది. ప్రజలు మాకు తెలీదు, ఆరాధన జరుగుతున్నా జాబోయ్ గారు నుంచున్నాడు, పాల్గొడుకొని కూడా నాకు తెలీదు. ప్రజలు పాల్గొని కొడుకొని ఆత్మ పిలిచింది, వాళ్ళందరూ వెళ్ళిపోయింది. వెంటనే పరిశుద్ధ ఆత్మతో నింపాడు. చప్పబడి గట్టిగా అబ్బాబేనా అలా కూడా వేసుకోవాలి. కొట్లు ఏ గుడ్లు వేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు పిలుస్తున్నాడు అనుకున్నాం అందరూ. స్తోత్రం. వెంటనే నూతన మందిరములో గొప్ప అభిషేకం వచ్చింది. కొడుకు ఎదిగేసావా? నువ్వు అభిషేకం కావాలా? నువ్వు ఆయన కృపను పొంది కావాలా? ఆయనతో చూడవా? ఆయనతో మాట్లాడు కావాలా? పాటలు పాడుతున్నావు అనుకుంటున్నావు, శ్రమ చేస్తున్నాను అనుకుంటున్నావు, అయ్యగారితో పాటు ఉంటున్నాను అనుకున్నావు. కానీ అయ్యగారు వేస్తారు, నువ్వు దర్శనం చెప్పాలా? వేస్తారా? అప్పుడు నేను చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తే ఎవరితో కారణం వేసరా? అది సురేష్ అని ఇచ్చిన టైంలో శాస్త్రంలో జాయి గురు నాతో మాట్లాడాడు. తండ్రి ప్రవచన ఆత్మన్నాడు. అప్పుడు నేనేం చేయాలా? ఏది సురేష్ అయ్యా అయ్యా ఇంత పరిస్థితులు ఎలా ఉన్నాయంట, జాయిన్ ఇలా ఓడమన్నానని దేవుడు చెప్పాను. అబ్బా అది జరిగేది నిజమే, వాస్తవం. అందుకే ఆయన వాకింగ్ చదువుతుంటే నా అంటే వాళ్ళని చూసే కదా కన్నీళ్ళు ఆగట్లా. ఎందుకింత కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింత కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకొనేస్తామా? యేసయ్య మాట విని. యేసయ్య మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం. ఎక్కడ వారము, ఎచ్చటి వారము, ఎందుకు ఏర్పాటు చేశాడు? కానీ వారు చూస్తే ఏమంటున్నాడు? ఏమన్నా చదువు ముగిస్తాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అని ఎవరు పలుకుతున్నారు? ఎప్పుడు పలికింది? ఎక్కడ పలికింది? చెప్పాలా? చదువుకున్నాడు, నేను చదువుకున్నా. కానీ మరి ఇక్కడ ఈ మాట పలుకుతున్నాడు. ఇది బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఆకాశం తెరబడి మాట్లాడింది, మరి ఇక్కడేంటి? అప్పుడు శరీరధారి ఉన్నప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు కొత్త నిబంధన సంఘంతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఏమని చూడు. తర్వాత ఏమంటాడు? కుమారుల గురించి వివరించాలంటే చాలా ఉండే ఉపదేశం. ఏమన్నా చదువుతారు కదా, అది మహాదివ్యమైన మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఘనతయు మహిమయు కొట్టే చెప్పేస్తారు. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న. అది వదిలిపెట్టాడు, నాని దగ్గరికి వచ్చాడు. ఆ దూతల ఆరాధన వదిలిపెట్టి ఈ మట్టిని నా పక్కన కూర్చోబెట్టుకోవాలని రక్తము వచ్చి ప్రాణం పెట్టి వాగ్దానం చేసి ఆ పరిశుద్ధత పర్వతం మీద ఒక అద్భుతమైన ఆ పర్వతం ఎక్కాలంటే, ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే నువ్వు అప్పగించుకోవాలా, నువ్వు సమర్పించుకోవాలా, నువ్వు ప్రతిష్టలో రావాలా, ముఖాముఖి. అందుకని భాషలు మాట్లాడేవాడు మనుషులతో కదా. దేవుని ఆత్మదాత భాషలో మాట్లాడే 5 ఆత్మలు పనిచేస్తాయి సంఘంలో. పరిశుద్ధత లేకుండా నీవు భాషలు రావాలి. ప్రభు చెత్త మన కలిపి ఆమె ఇల్లు తీసుకెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎంత దూరం వాడు కొట్టేది ఇష్టం పెట్టేది లేకపోతే బయట వస్తుందా పప్పుకి అట్లా అభిషేకం ఉంటుందా? భాషను మాట్లాడగానే పరిశుద్ధాత్మతో పాట దాని అంతరంద్రియ మొత్తాన్ని సరిపోవాలి. మొత్తం పరిశుద్ధ గ్రంథానికి సరిపోవాలి. చాలా మంది డబ్బాలు కొట్టుకుంటా ఆరాధన
ప్రార్థన చేసుకుంటూ తిరుగుతున్నారు. వారి వైపు చూడగాక నీతో ముఖాముఖి మాట్లాడుతున్నాడు. స్వరం వినపడుతుంది. ప్రజలు ఏ పర్వతం ఉంటుంది? ఒక పడుతుంది పరిశుద్ధ చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఏమైపోయిందో పర్వతం? ఆలోచన చదువుకున్నాం, సేవ చేస్తున్నాం, విశ్వాసంలో చెప్పుకుంటూ అయ్యారుడే వాడబడుతున్నాం అని భ్రమపడబాక ఒక ప్రత్యేకమైన దర్శనం దైవజనులు తెల్లబడి నువ్వు చెప్పాలి. చెప్పదురుగా నేను చెప్పదురుగాను ఫోన్ చేసిన 2 రోజులు మాట్లాడు. ఒక బలవారం అనుకుంటున్నా, ఆదివారం అనుకుంటున్నా గేట్ రైతులు మనం కాదు జ్ఞానయ్య అయితే గేట్ వేసేవాడు. గేట్ పట్టుకోవడమే. ఉన్నతమైన వాగ్దానం చేస్తున్నాడు. ఈ మర్మము పూర్వకాలం ఎవడు పిలిపించుకోట చెప్తావా? కొండకాలను ఏం చేయాలి? కొండకాలను ఏం చేయాలా? కామకోద మధ్యరాలు విడిచిపెట్టాలా? ఆచారాలు విడిచిపెట్టాలా? పండుగలు పబ్బాలు విడిచిపెట్టాలా? నువ్వు మోకరిస్తే రోజు పండుగ నీకు. తర్వాత ఒక మనుషుడు ఏదో పత్రిక ఏది చదువు ప్రియుడికి ఏముందో ఇక్కడ ఏమన్నాడు? ఆకాశవాణి పలికింది, అది కొండ మీద దిగి వచ్చింది, అది రూపాంతర పండుగ మారిపోయింది. చదువు. ప్రియుడు చెబుతున్నాడు. ప్రియులంటే ఎవరు? ప్రియులంటే ఎవరయ్యా? చెప్పవా? పెద్ద చెప్పు. ఇష్టమైన వారంట చొరబడి ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. కట్టుకోలేకండి. జనం వస్తున్నారని భ్రమపడబాక, జనం వస్తున్నారని భ్రమపడబాక. స్తోత్రం హల్లెలూయా. వారిని 10 మందిని నువ్వు అక్కడ తీసుకెళ్తే నీ నెత్తి మీద చివకిరీటం ఉంటుంది. నీ నెత్తి మీద ఎన్ని కిరీటాలు ఉన్నాయి? వాటి మీద ఒక్కొక్క ఆత్మను రత్నాన్ని కొడతారు. ప్రజలు వచ్చారని అనుకున్నావు అనుకో, నీ పొట్ట పోషించబడింది, నీ బిడ్డలు గర్విష్ఠులు అయిపోతారు. స్తోత్రం హల్లెలూయా. 10 మందిని కడితే 10 మంది ఒంటరిగా వాడికి 1000 మంది అన్నాడు. 10 మంది ఎంతమంది అవుతారు? 10,000 కాదు, ఎక్కువ అవుతారు. స్తోత్రం. అలాంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించారు. ఎవరు మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు పరిశుద్ధాత్మలో. అన్య భాషలతో ప్రార్థన చేయి. పని బాబు ఉద్యోగం చేయవు, వ్యాపారం చేయవు, సమర్పణ కలిగిన సేవ. అందుకే ఎంతమంది ఉన్నారు, కోట్లాది ప్రజలు ఉన్నారు కోరుకుని నిలుపున్నాడు. మట్టికి ముందుకు స్నేహం ఎక్కడ? ఇంకో వాగ్దానం చేసి తెలుసా? నేను మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టాను, నేను ఉన్న స్థానంలో నేను కొద్ది గట్టిగా సపోర్ట్ ఒకటి కాదు. ఎప్పుడన్నా ఈ సభ కాకుండా పిలవండి, శివుని పిలుస్తాను, ఆంజనేయుని పిలుస్తాను, ఇంకెప్పుడు అది తను ఉండదు. నేను కాదనుకుంటే మంచి రాజ్యాలు అనుకోవచ్చు, మీ ఫోన్ మంచి రాజ్యాలు అనుకోవచ్చు. స్తోత్రం హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నాను, ఇంద్రామరాజా చాపు చేర్చినాడు. చెప్పుకుంటా ప్రియులు అంటే ఇష్టమైన వారు, ప్రేమించిన వారికి, వాగ్దానం కలిగిన వారికి. అన్ని క్రైస్తవ సంఘాలు కాదు, అన్ని ఇలా పెద్దబడా పరిశుద్ధ లేకుండా ప్రభునే చూడకపోతే నువ్వు ఇప్పుడు ఎత్తి పెడతారా? అది మహామహిమ. పొగుడుతున్నాను అనుకోబోతున్నా. అలా చెప్పుకుంటే ఎన్నో అద్భుతాలు. నదులు పాయలైపోయి, వాగులు పాయలైపోయి, దిక్కులేని ఒక్కడనే సేవ చేస్తుంటే ఎంతో మంది చంపబోతే ఆకాశంలో తీసుకెళ్ళాడు. ఆ ఆకాశంలో కొన్ని పాటలు దేవుడిచ్చాడు. ప్రైజరా. 76 మంది శిష్యులను తయారు చేస్తే వారి ఉపదేశంలో 10 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళను నేను. ఆమె ఏం కావాలి? ఏ ఆత్మ కావాలి నీకు? ఏ ఆత్మ కావాలి? 5 నుంచి డబ్బు కొడతావా?
ప్రత్యేకమైన విషయం, ప్రత్యేకమైన ప్రియుడికి విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తే నిత్య జీవం ఉంది. ఇంత చేసి నిత్య జీవంలోకి వెళ్ళిపోయి కదా అక్రమం చేయవారు మీరు ఎవరైనా ఆమె అదేనయ్యా. తులసి 18 బట్టి ఎన్నో